తెలంగాణ రాష్ట్రంలో 30,00,000, భారతదేశంలో 13,00,00,000. కానీ ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి స్టేటస్ లేదు. ఎవరయ్యా వాళ్ళంటే వాళ్ళే సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు అంటారు. వీళ్ళు ఎక్కడుంటారయ్యా అంటే కాలువ ఒడ్డు పక్కన, రోడ్డు పక్కన, చెరువు గట్టున, ఈ మిగతా డ్యాముల కింద గుడారాలేసుకొని జీవనం సాగిస్తుంటారు. చేద్దామంటే పనుండదు. పొట్ట నింపుకోవడానికి తిండుండదు. చదువుకోవడానికి స్కూల్ అందుబాటులో ఉండదు. ఇక వైద్యం అనేది వాళ్ళకసలు కానే రాదు. వీళ్ళు గతంలో మన భారతదేశంలో జానపద కళల్ని ప్రజలకు అందించి, వినోదాన్ని అందించి, వాళ్ళిచ్చేటువంటి డబ్బులతోని వాళ్ళ పొట్ట నింపుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆ వృత్తులన్నీ క్రమంగా ప్రపంచీకరణ వల్ల దెబ్బతినిపోయినాయి. ఒకప్పుడు వీళ్ళకి చాలా గుర్తింపు ఉండేది. సమాజంలో గౌరవం ఉండేది. 1871లో అప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా వీళ్ళు కథలు చెబుతూ, వినోదాన్ని అందిస్తూ, బ్రిటిష్ సైన్యం యొక్క కదలికల్ని, వారి యొక్క సంఖ్యాబలాన్ని గుర్తించి సిపాయిలకు అందజేయటాన్ని గమనించిన బ్రిటిష్ వాళ్ళు, అరే వీళ్ళు దేశభక్తులు, మన సంఖ్యా బలాన్ని శత్రువులకు అందజేస్తారని పేరిట 1871లో వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ఒక జాతినే దొంగగా ముద్ర వేయటం అనేది బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఈ సంచార జాతుల పట్ల వివరించారు. అప్పటి నుంచి పోలీసులు ఎప్పుడు దొంగతనాలు జరిగిన వీళ్ళనే పట్టుకపోవటం, నీచంగా చూడటం, అవమానించటం అనేది జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు క్రిమినల్ ట్రైబ్స్ని డీనోటిఫైడ్ చేయటం ఒక్కటే ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత 2005లో ఇదే సంచార జాతుల నుంచి వచ్చినటువంటి బాలకృష్ణ రెణికే గారితో వీళ్ళ బతుకులను అధ్యయనం చేయమని ఒక కమిషన్ రిపోర్ట్ వేసింది. 2008లో వీళ్ళ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే 87 సంచార జాతులు ఉన్నాయి. ఈ 87 సంచార జాతుల్లో అత్యధిక సంచార జాతులు బీసీఏ కులంలో ఉన్నాయి. ఎస్సీలలో ఒక 8, ఎస్టీలలో ఒక 9, ముస్లింలలో ఒక 10, సిక్కులల్లో 1 ఇట్లాంటివి ఉన్నాయి. ఈరోజు వీళ్ళ గురించి స్టడీ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వీళ్ళు ఇంతకుముందే గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. వీళ్ళకి రేషన్ కార్డు లేవు, ఓటు హక్కు లేదు, ఆధార్ కార్డు లేదు. అంటే వీళ్ళు జనాభా లెక్కలలోనే పరిగణించబడట్లేదు. అందుకని వీళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళు దొంగలుగా చూడటం, అవమానంతో చూడటం. ఈ ప్రపంచీకరణ వల్ల ఈరోజు గ్యారెంటీ దేవాలు చూడట్లేరు, పాములు ఆడిచ్చేది ఎవరు చూడట్లేదు, కోతులు ఆడిచ్చేది ఎవరు చూడట్లేదు. ఇట్లాంటి వాళ్ళ కళలు, గంగిరెద్దులను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు అత్తర్ సాహెబు గుడ్డేలు అయినా పట్టుకొచ్చాడు, ఆయనది ఎవరు చూడట్లేదు. నేను స్వయంగా వరంగల్ నగరం లక్కలను పరిశీలిస్తే వాళ్ళు అంతకుముందు గులేర్లు అమ్ముకొని బతికేటోళ్ళు. ఆ గులేర్ల వృత్తి ఈ పిట్టల్ని చంపటం, జంతువులను ఆడించడం నిషేధించిన తర్వాత గులేర్లు అమ్ముకునే వృత్తి దెబ్బతినిపోయింది. ఆ తర్వాత కోతులను ఆడించి బతికారు. గ్రామాలలో కోతుతోని గ్యారెడీ చేయించి డబ్బులు అడుకొని పొట్ట నింపుకున్నారు. ఈరోజు టీవీలు వచ్చిన తర్వాత టీవీలోని కోతి వచ్చింది. ఎనిమల్ ప్లాంట్స్ అని, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అని ఎప్పుడు పెట్టినా టీవీలో కోతి వస్తుంది కాబట్టి పిల్లలు వచ్చి కోతి ఆట చూడట్లేదు. కాబట్టి కోతులు ఆడిచ్చే పని పోయింది. ఆ తర్వాత పట్టణాలకు వలస వచ్చి అక్కడక్కడ భూములలో గుడారాలు వేసుకొని చిత్తుకాయలాలు ఎదుకొని బతకటం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకంటే ముందే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చిత్తుకాయదాలు ఎత్తుకొని పోవటం మొదలుపెట్టారు. అరే వాళ్ళకంటే మీ ముందు పోవాలని చెప్పి రాత్రి 2 గంటలకు పోతే పోలీసు వాళ్ళు దొంగలని చెప్పి పోలీస్ స్టేషన్ దెబ్బలు కొడుతున్నారు. వాళ్ళని ఎస్టీలోకి చేర్చాలి, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రైవేట్ లైన్లో ఉన్నారు, ఎప్పుడు కాల్ చేయమంటే అప్పటికి ఇప్పుకొని పోవాలి. 7 ఏళ్ల వయసునే పెళ్లి చేసుకుంటారు. ఇక పొట్ట నింపుకోవడం కోసం చుట్టుపక్కల వాడలలో పోయి అన్నం అడుక్కొని తింటున్నారు. బట్టలు కట్టుకున్న బట్టలు కూడా అడుక్కునే తప్ప ఇంకోట్లేదు. దుర్భర జీవితాలకు సాక్ష్యం వాళ్ళు. ఈరోజు వాళ్ళ లైఫ్ టైం కూడా 50-60 ఏళ్ళ కంటే ఎక్కువ బతకని పరిస్థితి ఉంది. బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయి. 29% మంది సంచార జాతులకు ఈరోజు శ్మశాన వాటికలు లేనటువంటి పరిస్థితి. అంటే బతికినప్పుడు పొట్టకు జీవితానికి భద్రత లేదు, చచ్చిన తర్వాత ప్రశాంతంగా శవానికి కూడా భద్రత లేని దుస్థితిలో ఈరోజు వాళ్ళు కనబడుతున్నారు. ఈ సంచార జాతుల్లో మరొక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. తిట్ల కులాలకు వీళ్ళే నిదర్శనం. బుట్టపక్కీరులు, భైరూపులు, అత్తర సాయిబులు. ఒకప్పుడైతే ఈ తుర్కకాశ అనేటోళ్ళు ఉండేది. వాళ్ళు బోడగుట్టలలో రోళ్ళు, అదేవిధంగా ఇసురౌతులు చేసేటోళ్ళు. ఈరోజు గ్రైండర్లు, మిక్సీలు వచ్చిన తర్వాత వాళ్ళ పని పోయింది. వాళ్ళ ఆఖరికి పట్టణ ప్రాంతాల్లో వచ్చి సంబరాన్ని వేసి మనల్ని దీవించి ఇచ్చేటువంటి బిచ్చానితో పొట్ట నింపుకుని దుస్థితికి నెట్టబడ్డారు. వృత్తినంత కోల్పోయారు. పైగా తిట్ల కులాలకు ప్రతినిధులుగా మారిపోయారు.
ఈరోజు మొండి బకాయిలు అంటున్నారు. 36 లక్షల కోట్లు భారతదేశ గుత్త పెట్టుబడిదారులు ఎగ్గొడతా అంటే మొండి బకాయిలు అంటారు. మొండి అనేది ఒక కులం. వాళ్ళకు ప్రభుత్వం ఒక పైసా లోన్ ఇయ్యలేదు. కానీ వాళ్ళ పేరిట తిరుగుతున్నారు. బుట్ట పకీర్లు అంతే, బహురూపోళ్ళు అంతే, పిచ్చకుంట్ల అంతే, దొమ్మరి అంతే. ఈరోజు దొమ్మరోళ్ళ జీవితాలు మరీ దుర్భరం. పొట్ట నింపుకోవడం కోసం వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని చెప్పేసి వీళ్ళ మీద కమిషన్ వేసిన బాలకృష్ణ దేవికి తన రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఈరోజు బంగారు తెలంగాణ రావాలన్నా, మేక్ ఇన్ ఇండియా దేశం అభివృద్ధి కావాలంటే సంచార జాతులను జి మొత్తం సమాజంలో సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. అంటే ఏం చేయాలి? వాళ్ళు నివసించే గుడారాలన్నిటిని పల్లె గ్రామాలుగా గుర్తించాలి. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకి కులం సర్టిఫికేట్ ఇయ్యాలి. వాళ్ళ కోసం సెపరేట్‌గా ఓ రెసిడెన్షియల్ స్కూలు కట్టించాలి. ఇంటర్మీడియేట్ దాకా ఉచితంగా చదివియాలి. ఇంటర్మీడియేట్ తర్వాత వాళ్ళు ఏం చదువు చదువుతారంటే ఆ చదువు కోసం వాళ్ళకు ప్రభుత్వం ఉచితంగా ఆర్థిక సాయాన్ని అందజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇంకా ఈ కులాల్లో కొన్ని ఇంకా కులాలుగా గుర్తించబడ్డాయి. సుమారు తెలంగాణ రాష్ట్రంలో 16 సంచార జాతులకు ఏ కులం లేదు. ఈరోజు ముదిరాజులను అడుక్కునే కాకి పడగలున్నారు. పద్మశాలను అడుక్కునే సాధన శూరులున్నారు. రజకులను అడుక్కునే గంజికుంట్లున్నారు. మంగళోళ్ళని అడుక్కునే అద్దపు వారున్నారు. ఇప్పుడు రజకులు ఏమంటాళ్ళు? మేము బీసీలో ఉన్నాం. భారతదేశంలో 18 రాష్ట్రాలలో మేము ఎస్సీలలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎస్సీలో కలపమంటాళ్ళు. కానీ రజకులను అడుక్కొని పొట్ట నింపుకునేటువంటి గంజికుంటోళ్ళకు ఏ కులం లేదు ఈ తెలంగాణలో. ముదిరాజులు అంటాళ్ళు మేము బీసీ డీలో ఉన్నాం మమ్మల్ని బీసీ ఏలో కలపండి అంటున్నారు. కానీ బీసీ డీలో ఉన్నటువంటి ముదిరాజులను అడుక్కునేటువంటి కాకి పడగల వాళ్ళకి రాష్ట్రంలో ఏ కులం లేదు. పద్మశాలను అడుక్కునే సాధనా శూరులు ఒకప్పుడు పసుపును, తెలుపును, నీళ్లను వేరు చేసేటోళ్ళు. ఈ గుంజం కడితే ఆ గుంజకు చేసేటోళ్ళు. ఇంద్రజాలాన్ని ఈ భారతదేశానికి అందించింది సాధనా శూరులు. వాళ్ళకి ఏ కులం లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం 340 ఆర్టికల్ ప్రకారం బీసీ కమిషన్ ఏసి ఈ కులాలను బీసీ కులాల చేత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అది పట్టించుకోవట్లేదు. అందుకని ఈ 16 కులాలు బీసీ కులాల మీద ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క విద్య, సామాజిక, ఆర్థిక పరిస్థితిని గమనించి వాళ్ళని బీసీలోకి చేర్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.